సభ నిర్వహిస్తున్న రాజేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ సభలో ఆసీనులై ఉన్న వరంగల్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వందనం. పోరాటానికి ఒక వారసత్వంగా నిలిచిన జిల్లా వరంగల్. సమ్మక్క సారక్క దగ్గర నుంచి చాకలి ఐలమ్మ దాకా సాగిన అనేక పోరాటాల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా చాలా కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరూ ఇవాళ ఇక్కడే ఉన్నారు. వారందరికీ పేరు పేరున వందనం. మిత్రులారా, మనం ఇవాళ నేను తెలంగాణ జనసమితి తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీకి, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ వరంగల్ నుంచి పోటీ చేస్తున్న కడియం కావ్య గారికి మద్దతు తెలిపే లక్ష్యంతో వచ్చిన వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ మీరందరూ కూడా వారిని బలపరిచి వారి గెలుపుకు దోహదపడవలసిందిగా అందరినీ పేరు పేరున నేను కోరుతా ఉన్నా. నేను ఎందుకు మద్దతు ఇస్తున్నానంటే చాలా ఆలోచించుకొని తీసుకున్న నిర్ణయం ఇది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన మనం తెలంగాణను సాధించుకున్నాం. ఆ క్రమంలో మనం చాలా త్యాగాలు చేసినాం. చాలా మంది పిల్లలు బలిదానాలకు పాల్పడి అనేక మంది త్యాగాలు, పోరాటాలు చేస్తే వచ్చినటువంటి రాష్ట్రం ఇది. నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఒక టీవీ ఛానల్లో కూర్చొని నేను ఒక్కరినే తెలంగాణ తెచ్చినా అని పదే పదే ప్రకటించాను. మీకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇది అబద్ధమని. ఇది మనందరి పోరాటాల సాక్ష్యం, మనందరి త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం, మనందరి కృషి పునాదుల మీద ఈ రాష్ట్రం నిలబడ్డది. ఇది మామూలుగా వచ్చిన రాష్ట్రం కాదు. 50 మంది తెలంగాణ ప్రజలు ఒక్క తాటి మీదకి వచ్చి కొట్లాడితే ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. వారి పాత్రను తక్కువ చేసి లేదనిపించి ఒక్కళ్ళనే తెలంగాణ తెచ్చినాం, మా వల్ల వచ్చింది కాబట్టి మాకు తెలంగాణ మీద ఒక అధికారం ఉంది అని ఆ అధికారాన్ని నెలకొల్పుకునే ఏ ప్రయత్నాన్ని తెలంగాణ ఆమోదించదు కాక ఆమోదించదు. ఖచ్చితంగా మనం ఆ ప్రయత్నాలన్నింటినీ తిరస్కరించాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక నిరంకుశ పాలనను తెలంగాణలో కొనసాగించే ప్రయత్నాన్ని ఎదిరించి మనం కాంగ్రెస్ పాలనను సాధించినాం, కాంగ్రెస్ పాలనను తీసుకొచ్చినాం. ఈ మార్పు మామూలు మార్పు కాదు. నిరంకుశత్వం నుంచి ప్రజాపాలన వైపు, ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసినాం. మనం ఎన్ని నీళ్ళు వచ్చినాయి అన్నది కాదు, మనం బానిసత్వం నుంచి ఆత్మగౌరవంతో బతకగలిగినమా లేదా అనేది చాలా ముఖ్యం. అట్లా ఆత్మగౌరవంతో బతికే పరిస్థితిని తెలంగాణ సాధించుకున్నది. ప్రత్యేకించి వరంగల్ జిల్లాకు కేసీఆర్ పాలనలో చాలా నష్టం జరిగింది. ఈ జిల్లాకు తూర్పు అంచున మొత్తం గోదావరి నది ప్రవహించిన ఈ నది నుంచి ఎప్పుడో కట్టిన దేవాదుల ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీళ్లు తప్ప అదనంగా 1 ఎకరానికి కూడా ఈ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది లేదు. మనకు చాలా నష్టమే జరిగింది. ఆ రకంగా ఆ నష్టాన్ని నుంచి పూడ్చవలసింది పోయి మన గురించి పట్టించుకోకపోగా హనుమకొండను విచ్చలవిడిగా ముక్కలు చేసి దానికి ఉన్న ఒక ప్రత్యేకతను, చరిత్రను రూపుమాపే ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నాన్ని మనం అందరం అర్థం చేసుకున్నాం కనుకనే విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి నాయకుల ఆగడాల నుంచి విముక్తి పొందేటువంటి ఆలోచనతోనే, మీటింగులు కూడా పెట్టుకోవటానికి అవకాశం లేని ఆంక్షల నుంచి విముక్తి పొందేటువంటి ఆలోచనతోనే మనందరం కూడా కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణ ఇవాళ మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఆ విజయాలను కాపాడుకోవటం మన ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. కానీ ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు, ఢిల్లీ పాలనకు ఏమీ తేడా లేదు. వాస్తవానికి కేసీఆర్ బీజేపీ చేసిన అన్ని విధానాలను సమర్థించిండు. ఏ విధానాన్ని వదిలిపెట్టకుండా అన్నింటినీ కూడా సమర్థించిండు. సమర్థించడం మాత్రమే కాదు, నోట్ల రద్దీ, జీఎస్టీ లాంటి విధానాలను సమర్థించడం వల్ల ఇవాళ మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నాభిన్నమైపోయింది. 162 మంది భారతదేశంలో ఇవాళ కోటీశ్వర్లు ఎదిగి ఆ కోటీశ్వర్లు పావుల వంతు జాతీయ ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. ఈ దేశ సంపదలో 40% వాళ్ళకే దక్కుతున్నది. అట్టడుగున ఉన్న 50% మంది ప్రజలకు రూపాయిలో 6 పైసలు కూడా దక్కట్లేదంటే మనం ఎంత నిర్లక్ష్యానికి గురైనో ఆలోచించుకోండి.
మనకు దక్కుతున్నటువంటి సంపద రూపాయలు 15 పైసలు మాత్రమే. అట్టడుగున ఉన్న ప్రజల పట్ల నిర్లక్ష్యంతో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. సంపన్నులైనటువంటి వాళ్లకు మాత్రం దోచిపెడుతున్నది. మన వరంగల్ జిల్లాకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం నిరాకరించింది. దాన్ని ఉత్తర హిందుస్థానానికి తీసుకుపోయింది. ఇక్కడ రావాల్సిన ఉక్కు ఫ్యాక్టరీని నిరాకరించింది. ఇక్కడ రావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీని నిరాకరించింది. ఇన్ని రకాలుగా వరంగల్ జిల్లాకు నష్టం చేసినటువంటి పార్టీ వాళ్ళ మన దగ్గరికి ఓట్లు అడిగేటువంటి లక్ష్యంతో వచ్చింది. ఈ ప్రభుత్వం నిజానికి 2-3 పెద్ద కార్పొరేట్లను ప్రోత్సహించింది. అదానీ ఆస్తులు మోడీ అధికారంలోకి రాకముందు 25,000 కోట్లుంటే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 7.5 లక్షల కోట్లకు పెరిగింది. అంబానీ ఆదాయం 1.5 కోట్ల నుంచి 7.5 లక్షల కోట్లకు పెరిగితే మనకు 50 మందికి 150 మందికి మనకు దక్కుతున్న ఆదాయం ఎంతంటే రూపాయిలో మనకు 6.5 పైసలు మాత్రమే. ఇంత వివక్ష. అందరి ఓట్లు సమానమే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అందరికీ సమాన ఓట్లు దక్కినాయి. అందరికీ సమాన గౌరవం దొరికింది. అందరికీ సమానంగా అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం దొరికింది. కానీ ప్రభుత్వం మనల్ని కించపరుస్తూ, మనల్ని చిన్న చూపు చూస్తూ, మనకు నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్లకు మాత్రమే దోచిపెడుతున్నది. 5 లక్షల కోట్లు ఇస్తే రుణమాఫీ జరిగేది తెలంగాణ దేశవ్యాప్త రైతులకు. డబ్బులు లేవని చేతులెత్తేసి కార్పొరేట్ రంగంలో 30 లక్షల కోట్ల రుణమాఫీని వాళ్ళు చేయటం జరిగింది. వాళ్ళ లోన్లను అప్పులను వీళ్ళు రద్దు చేయటం జరిగింది. 2.5 లక్షల కోట్లు ఇస్తే 100 రోజుల పని బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ మొత్తానికి 73,000 కోట్ల రూపాయలు మాత్రమే గవర్నమెంట్ మంజూరు చేసి ఉపాధి హామీ కూలీలకు కూడా న్యాయం జరగకుండా అడ్డం పడ్డది ఈ ప్రభుత్వం. ఈ రెండు ఇవాళ ఒక్కటైనాయి. కేసీఆర్ గారు మళ్ళీ ఆయన మొదలు పెట్టిండు తన పాత పాటనే ఇవాళ కొత్తగా మళ్ళీ దాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందరూ అర్థం చేసుకోండి. కాళేశ్వరం పేరుతో 3 పిల్లర్లు కుంగినాయి అంటాడు. వాస్తవానికి ఆ 3 ముఖ్యం. ఒక పిల్లర్ కూలితే ఇల్లు నిలబడుతుందా? ఈ మొత్తం పండాలకి 2 స్తంభాలు కూలితే పండాలు నిలబడుతుందా? అది కూడా అంతే. ఆ కూలిపోయినటువంటి దాంట్లో నుంచే నీళ్లు ఎత్తిపోయవలసి ఉంటది. ఆ మేడిగడ్డనే కీలకం. ఆ మేడిగడ్డ పోయిన తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, అడ్డగోలుగా రేట్లు ఎందుకు పెరిగినాయనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వాటిని దాటవేసే ప్రయత్నం ఇవాళ జరుగుతూ ఉన్నది. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తా. నిర్వాహకుల అనుమతితో ప్రధానంగా ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మనకు ఆత్మగౌరవం, మనం సమానంగా ఎదిగేటువంటి అవకాశం మనం కోరుకుంటున్నాం. ఆ అవకాశం ఇవాళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తున్నది. కాంగ్రెస్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చింది. రాజ్యాంగాన్ని అమలు చేస్తాననే హామీ ఇచ్చింది. ఈ రాజ్యాంగమే ఇవాళ భారతదేశంలోని అట్టడుగు వర్గాల ప్రజల ఎదుగుదలకు అది మూల స్తంభం లాంటిది. అది ఆ రాజ్యాంగమే కనుక లేకపోతే మనకి ఇవాళ రిజర్వేషన్లు లేవు, ఎదిగే అవకాశం లేదు. మనమందరం కూడా ఇవాళ సమానంగా ఒక ప్రజాస్వామ్య దేశంగా బతికే అవకాశం లేదు. ఆ ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తున్న రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ కు, మార్చాలని ఢిల్లీలో ఉన్న మోడీ గారికి ఇద్దరికి కూడా ఆలోచన. ఈ ఆలోచనల రీత్యా మనం ఇవాళ ఆలోచించుకోవాలి. మనకు రాజ్యాంగం కావాలంటే ఈ భారతదేశంలో మేము మనుషులమే, మాకు సమానంగా ఎదిగే అవకాశం కావాలని కోరుకుంటే ఈ భారతదేశంలోనే తెలంగాణ ఒక భాగము. ఈ తెలంగాణకు కూడా ఎదిగే అవకాశం కావాలి. మాకు వ్యాగన్ ఫ్యాక్టరీ రావాలి, మాకు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ రావాలి. మీరు 2 చిప్ తయారు చేసే కంపెనీలు వస్తే మీ గుజరాత్కే పోతాయి. ఎలక్ట్రికల్ కార్లు తయారు చేసే కంపెనీ అమెరికా నుంచి వస్తే మీ గుజరాత్కే పోతుంది. మా తెలంగాణకు ఎందుకు రాదు అని అడిగే అవకాశం మనకు కావాలి. ఆ అవకాశాలను సాధించుకోవాలంటే ఇవాళ తెలంగాణలో మళ్ళీ కాంగ్రెసే గెలవటం చాలా అవసరం. మనం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సాధించుకున్న ఫలితాలను కాపాడుకోవాలంటే మళ్ళీ కాంగ్రెస్ ను పార్లమెంట్ లో గెలిపించడం చాలా అవసరం. ఆ ఆలోచనతోనే ఇవాళ మనం ఐక్యంగా నిలబడదాం. వరంగల్లో నేను మళ్ళీ ఒక మాట చెప్పి ముగిస్తా. ఇది ఇవాళ మనం ఏ పోరాట వారసత్వానికి ప్రతినిధులుగా ఇవ్వాలి ఇక్కడ కూర్చున్నాము, ఆ పోరాట సంప్రదాయాన్ని కాపాడుకోవాలన్నా, ఏ ఆత్మగౌరవం కోసం ఇక్కడ అనేక పోరాటాలు సాగినాయో, అనేక మంది యోధులు
తిరుగుబాట్లు చేసినరో అది నిజం కావాలంటే ఇవాళ ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ గెలవవలసిన అవసరం ఉంది. అందుకని మీ అందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నా, ఈసారి కాంగ్రెస్ కోటేద్దాం, ఈసారి కడియం కావ్య గారి కోటేద్దాం. తెలంగాణ హక్కులను కాపాడుకోవటానికి, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి మనం అందరం ఆలోచన చేద్దామని మీకు విజ్ఞప్తి చేస్తూ, మనం ఇవాళ చూడవలసింది రెండు భిన్నమైన సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాల నడుమ జరుగుతున్నటువంటి ఘర్షణ, ఈ ఘర్షణలో అటో ఇటో తేల్చుకోవలసి వచ్చినప్పుడు వరంగల్ వాసులుగా మనం ప్రజల వైపు, ఆత్మగౌరవం వైపు నిలబడతామని నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతతో సెలవులు. జై తెలంగాణ.